నేను 70 కార్లు వేసుకుని అమరావతి వెళ్ళి భంగపడి వచ్చాంట. 70 కార్లు. నా జీవితంలో ఎప్పుడు ర్యాలీలు కాన్వాయిలు వేసుకుని వెళ్ళేటువంటి అలవాటు లేదు. 70 కార్లు వేసుకుని నేను అక్కడికి వెళ్ళి భంగపడి వచ్చాడు. అక్కడికి వచ్చి మాట్లాడాలి. కనీసం డాక్టర్ నారాయణ, నీ దగ్గర ఇన్ని వేల మంది రోజు తయారవుతున్నారు, నువ్వన్నా కొంచెం ఆలోచించి మాట్లాడు. శివరామకృష్ణ వెళ్ళి అడవిలో కట్టమంటే అక్కడ కడతారా? శివరామకృష్ణ అడవిలో కట్టమన్నాడా? అసలు శివరామకృష్ణ రిపోర్ట్ నువ్వు చదివావా? శివరామకృష్ణ రిపోర్ట్ ఇచ్చేదాకా మీరు ఆగారా? మీరు చైర్మన్గా పడ్డ కమిటీ ఏమిచ్చింది రిపోర్ట్ అది తెలుసా మీకు? మీరు ఇచ్చారా అసలు రిపోర్టు? ఏ రిపోర్ట్ బేస్ చేసుకుని ఈవేళ మీరు అమరావతిలో క్యాపిటల్ కట్టాలని నిర్ణయానికి వచ్చారో చెప్పగలరా? మీరే కదా చైర్మన్. అసలు శివరామకృష్ణ ఇక్కడ కట్టాలి అని ఏమని చెప్పిందా? ఎక్కడున్నాయి ల్యాండ్ అవైలబిలిటీస్ అని స్టేట్ గవర్నమెంట్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ రిప్లై ఇవ్వలా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వినుకొండ, దొనకొండ ఏవో 3-4 పేర్లు రాసి ఈ ఏరియాల్లో ల్యాండ్ ఉందని తెలిసిందా పర్టికులర్ చెప్పండి అంటే స్టేట్ గవర్నమెంట్ కేర్ చేయలే. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీలో వాళ్ళు వీళ్ళకి మనుషుల కింద కనపడలా. జీతాలు ఇచ్చుకునే వాళ్ళంటే వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు. వాళ్ళని చచ్చా వీళ్ళేం కమిటీ అండి, కమిటీ అంటే ఇలాగా ఉండడం. శివరామకృష్ణ అన్నవాడు ఫార్మర్ సెక్రటరీ, అర్బన్ డెవలప్మెంట్ దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చైర్మన్ చేశాడు. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అన్న దాంట్లో ఆయన నోన్ ఫిగర్ త్రూఅవుట్ ద వరల్డ్. ఆయన తీసుకొచ్చి చైర్మన్గా పెట్టారు. అందులో ఇంకెవరా అంటే రవీంద్ర నాయక్ అని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ఎంఆర్ రవి డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్, రతిన్ రాయ్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్, జగన్ షా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్. వీళ్లతో కమిటీ వేశారు. ఈ కమిటీ వీళ్ళకి పనికిరాలా, తీసి పక్కన పారేసి వీళ్ళు వేసిన కమిటీ ఎవర్రా అంటే నారాయణ, జిఎంఆర్, సీనిరాజు, గల్లా జయదేవ్, సుజనా చౌదరి, నారాయణ గారు చైర్మన్. వీళ్ళు డిసైడ్ చేస్తారు అని వేశారు. ఏంటి వీళ్ళకు ఉన్నవంటే అందరూ కూడా కోట్ల రూపాయలు ఉన్నటువంటి పెద్ద వ్యాపారవేత్తలు. అమరావతి అనేటువంటి ఒక ఏరియాతోటి ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నారు మీరు. దానికోసం ఈ కమిటీ వేశారు, శివరామకృష్ణ కమిటీని కాదని. ఆ శివరామకృష్ణ అన్నవాడు ఆశ్చర్యపోయి చచ్చిపోయే ముందు ఓ లెటర్ ఒకటి రాశాడు. ఆ లెటర్ హిందూలో చాలా బాగా పబ్లిష్ అయింది. అది కూడా ఇందులో పెట్టాను. ఆ లెటర్లో ఆయన ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు, నేను నీ ఫ్యాన్ని, నువ్వంటే చాలా గొప్ప దేశం రూపురేఖలే మార్చగలిగినటువంటి చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఆలోచన నాకు ఉండేది. ఎందుకు ఇలా చేస్తున్నావు? చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు చేసే ప్లాన్ వల్ల నాశనం అయిపోతుంది మొత్తం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. క్లియర్గా ఆయన 3 పేజీల ఉత్తరం రాశాడు. యాజ్ ఇట్ ఈజ్గా లెటర్ ఆ రోజున హిందూలో పబ్లిష్ అయింది. తర్వాత ఆయన చచ్చిపోయాడు అనుకోండి. ఆయన ఎక్కడ కట్టాలో చెప్పలేదు, కానీ ఎక్కడ కట్టకూడదో చెప్పాడు. కృష్ణా గుంటూరుల మధ్య అమరావతి దగ్గర కట్టొద్దు అని చెప్పాడు. అక్కడే కడుతున్నారు మీరు. సరే, నేనేం తప్పుపడ్డానికి లేదు. మీరు ఎలక్టెడ్ గవర్నమెంట్, అక్కడ కడదాం అనుకుంటున్నారు. ఇక్కడ మేము వ్యాపారం చేసుకోవడానికి కడదాం అనుకుంటున్నామని చెప్పడానికి లేదు మీకు. చెప్తే ప్రజల్లో చులకనవుతారు. ఏదో కారణం చూపించాలిగా, ఈ కారణాల వల్ల ఇక్కడ కడుతున్నామని. నేను అడిగితే నేను ఊసరవిల్లు అయిపోయానా? మీ 474 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నా ఇవాళ. యాజ్ ఎ మినిస్టర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్. లేనట్టయితే ఏ పద్ధతిలో ఆన్సర్ రప్పించుకోవాలో ఆ పద్ధతిలోకి వెళ్ళవలసి వస్తుంది. సొసైటీ సొమ్ము సొంత అకౌంట్లో వేసుకుంటే వెంటనే జైలుకి వెళ్ళవలసినటువంటి నేరం అది. బెయిల్ కూడా ఇవ్వరు. పబ్లిక్కి సంబంధించినటువంటి సొసైటీ, ఆ సొసైటీలో మీరేం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆ సొసైటీలో పెట్టుకునే సొసైటీ ఎప్పటికీ నేనే కదా చైర్మన్, సొసైటీ అంతా నాదే అని మీరు అనుకుంటే తప్పులేదు. దాన్ని మీ పర్సనల్ అకౌంట్లోకి ఎలా మార్చుకున్నారు? ఇంకా ఏమన్నా వ్యాపారాలు చేశారా? చేస్తే ఏం వ్యాపారాలు చేశారు? అవి ఎందుకు మీ అఫిడవిట్లో మెన్షన్ చేయలేదు? ఈవేళ నేను దొంగ అని నన్ను అరుణ్ కుమార్ని
ఈ దొంగలు దోపిడీదారులని మీరు ఏదైతే మాట అన్నారో, దొంగతనాలు, దోపిడీలు, అవినీతి, అక్రమాలు మాత్రమే వారికి తెలుసు. ఇది ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణ. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, నా మీద ఎంక్వైరీ పెట్టుకోండి. నా మీదే కాదు, కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరెవరి మీద ఆరోపణలు ఉంటే వాళ్ళ మీద పెట్టండి. వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఉంటే వాళ్ళ మీద పెట్టండి. ఎవడు మిమ్మల్ని ఆపేది? ఇక్కడ మీరే, అక్కడ మీరే. మీరు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ జరిపించండి, దోషుల్ని శిక్షించండి. కానీ అవతల వాడి వైపు 1,000 చూపిస్తుంటే 3,000 మీ వైపు చూపిస్తారని మాట మర్చిపోకండి. ఈవేళ మొట్టమొదట నారాయణ గారు మళ్ళీ మాట్లాడాలంటే ఫస్ట్ చెప్పవలసింది ఈ 474 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ వ్యాపారం చేసి సంపాదించారు? 474 కోట్లకి మీరు అకౌంట్ చెప్పండి. తర్వాత మేము ఎంత దొంగలమో చెప్పండి. మా దొంగతనాల మీద మీరు బయట చెప్పక్కర్లా, ఎంక్వైరీ లేయండి. మీరు ఈవేళ ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండును. మొత్తం అమరావతి ఎంటైర్ మీ చేతిలోనే ఉందిట. అమరావతికి సంబంధించినటువంటిది స్కామే అయితే ఆ స్కామ్కి ప్రధాన సూత్రధారులు మీరేనట. చెప్పండి, కాదు అని చెప్పండి. నేను అవసరం వెళ్ళండి. నేను ఏవైతే మీకెందుకు? నేను చేసిన ఆరోపణ కరెక్టా కాదా మీరు చెప్పాలి. మీరు ఎలక్టెడ్ గవర్నమెంట్, నేను పబ్లిక్. లేదు చెప్పండి, పబ్లిక్కి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు. మేము ఎవరికి సమాధానం చెప్పాం. రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పారదర్శకత పారదర్శకత అంటే పారట్టుకు తిరగటమా? రోజు ఎందుకు చెప్పాలండి? రోజు నిప్పు 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 అని ఎవడడిగాడు? మీరు నిప్పా ఉప్పా? ఇవాళ మళ్ళీ హెడ్డింగు నేను నిప్పు అని. ఎంత నిప్పో అందరూ అన్ని టీవీలు చూపించారు కదా. రేవంత్ రెడ్డి వెళ్ళి డబ్బులు ఇస్తుంటాను, అది కాదనగలరా మీరు? అది రేవంత్ రెడ్డి కాదు, అతని తమ్ముడు హేమంత్ రెడ్డి కేసీఆర్ అలా మారు వేషం వేసి పంపించాడని చెప్పండి. పోనీ అప్పుడు కామన్ నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మించడానికి కావాల్సినటువంటి వనరులు మీ దగ్గర ఉన్నాయి. ఎందుకు నిప్పుకోవడం? ఎందుకు? మిమ్మల్ని ఎవడో నిప్పు అనుకుని ఎవడో ఓటేలా. మీకు అనుభవం ఉందని ఓటేశారు. మీరు చేయగలరు. రాష్ట్రం క్రైసిస్లో ఉన్నప్పుడు బయటికి తీసుకురావడానికి ఏదైతే టాక్టిక్స్ ప్లే చేయగలరో ఆ టాక్టిక్స్ ప్లే చేసేటువంటి మెనోవర్ చేయవలసినటువంటి ఆ క్వాలిటీస్ మీకున్నాయి, మ్యానిపులేషన్ క్వాలిటీస్ ఉన్నాయి అనే మీకు వేశారు ఓటు. ఏం చేశారు ఇప్పటివరకు? ఈ 2 ఏళ్లలో పుష్కరాలు తప్ప ఏం చేశారో చెప్పండి. అంచేత నేను నారాయణ గారిని సవినయంగా కోరుతున్నది ఏంటంటే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇది ఒక 10-15 రోజుల్లోగా మీరు దీనికి సమాధానం చెప్పకపోతే ఇది చాలా అఫెన్స్. కాబట్టి తీవ్రమైనటువంటి నేరం ఒకటి మన ఎవరి దృష్టికైనా వచ్చి దాన్ని వెంటనే సంబంధిత అధికారులతో కనుక కంప్లైంట్ ఇవ్వకపోతే మనం కూడా నేరం చేసిన వాడు ఎంత తప్పు చేశాడో అంత తప్పు అవుతాం. కాబట్టి ఐపీసీ ప్రకారం మేము కూడా శిక్షార్హులు అవుతాం. ఒక మాట చెప్పి నాకు తెలిసి కూడా నేను యాక్షన్ తీసుకోకపోతే, అది మిగతా వాళ్ళు పెద్ద పాటించకపోయినా నేను పాటిస్తాను. నేను ఈవేళ ఈ ఆరోపణ చేసిన తర్వాత, ఇది నా దృష్టికి వచ్చిన తర్వాత, నా ఆరోపణ తప్పు అని మీరు చెప్పకపోతే, చెప్పి దాన్ని సాటిస్ఫై చేయకపోతే, నేను యాక్షన్కి వెళ్ళకపోతే నా తప్పు అవుతుంది. నాకు నారాయణ గారి మీద ఏమీ వ్యక్తిగతమైనటువంటిది లేదు. ఆయన 2-3 సార్లు కలిశాను. ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయని నాకు తెలుసు. కానీ టెక్నికల్గా 1000 కోట్లకి ఆయన ఓనర్ అవ్వడం. 1000 కోట్లు ఆయన అధీనంలో ఉంటాయి తప్ప ఆ 1000 కోట్లకి ఆయన ఓనర్ అవ్వడం. ఎలా అయితే క్యాపిటల్ కడితే క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉంటుంది తప్ప దానికి ఆయన ఓనర్ అవ్వడం. ఏమో ఈ ట్రిక్ క్యాపిటల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈ రకమైన ఆలోచన చేస్తున్నారేమో. పైకి క్యాపిటల్ ప్రజలకి అన్నట్టుగా చూపిస్తూ అందులో ఉన్నటువంటి మొత్తం ఆస్తులన్నిటికీ మీరు ఓనర్షిప్లు ఏ రకంగా నారాయణలో 474 కోట్లకి ఓనర్లు అయ్యారో అదేవిధంగా మీరు కూడా అందులో కొంత పాత్రకి ఓనర్లు అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారా అన్న అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. బీ ట్రాన్స్పరెంట్. సింగపూర్ గురించి కూడా ఒకసారి చూడండి, ఒక్కసారి నెట్లోకి వెళ్ళి కొట్టండి. సింగపూర్ అనేది సింగపూర్ దేశంలోనే వాళ్ళ నీతి, వాళ్ళ రూలు, వాళ్ళ నియమం. సింగపూర్ నుంచి బయటకు వచ్చిన సింగపూర్ కంపెనీలు అన్ని కంపెనీలాగే కరప్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాయన్నదానికి పెట్రోబార్ బ్రెజిల్ది ఉంది. అలాగే సింగపూర్లోకి ఎవడన్నా దొంగ డబ్బు వెళ్ళి దాచుకోవచ్చు అనడానికి ఇండోనేషియాకి సంబంధించిన కరప్షన్ చేసిన వాళ్ళందరూ సింగపూర్లోనే దాచుకున్నారు.
ఇవేమి ఈ రోజుల్లో పెద్దేమి లైబ్రరీలకు వెళ్ళి బుక్కులు తీయక్కర్లేదు, మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు అవ్వక్కలా. నెట్లోకి వెళ్ళి ఒకసారి అలా కొట్టండి, సింగపూరు ఫైనాన్షియల్ హబ్ అని ఒకసారి కొట్టండి. ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది ఇది. స్విట్జర్లాండ్ మొదటి స్థానం, ఇది 4వ స్థానం. దీని తర్వాత ఇంకొక 6 ప్లేసులు ఐడెంటిఫై చేశారు. అవన్నీ చిన్న చిన్నవి. దుబాయ్ ఒకటి ఉంది, అందులో ఏవో చిన్న చిన్న దేశాలు అవి. ఫస్ట్ వచ్చింది స్విట్జర్లాండ్, సెకండ్ వచ్చింది అమెరికా, థర్డ్ వచ్చింది హాంకాంగ్, ఫోర్త్ సింగపూర్. ఈ దేశాల్లో మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఎంత డబ్బైనా దాచుకోవచ్చు అన్నమాట. అసలు అందుకే వెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా మాటి మాటికి అందుకే వెళ్తున్నారా అన్న అనుమానం కూడా రావచ్చు. మీరు ఎక్కువగా సింగపూర్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంతవరకు రూల్లో వెళ్తున్నాం చెప్పండి. మనం ఎంతవరకు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నడుపుతున్నాం అది చెప్పండి. మీరు అది చెప్పకుండా మీరు ఎవడన్నా ఆరోపణ చేస్తే వీడు ఓసర వెళ్ళి వీడు తాచుపాము వాడు ఇంకోటి అని ఈ జంతువుల పేర్లు పెట్టి మమ్మల్ని ఎందుకు చెప్పడం? మీరు చెప్పింది కరెక్టా కాదు చెప్పండి. మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ప్రజలే అనుకుంటారు, చిచి వీడికి ఏమి తెలియదండి, వీడు ఏదో ఆరోపణలు చేస్తుంటాడు, వాళ్ళు నిజం చెప్పారు, అదో వీడు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా ఆధారాలు చూపించారు. చెప్పండి రండి. నారాయణ మీతోటే ప్రారంభం. ఎందుకంటే మనం ఏమైనా శుభకార్యం తలపెడితే నారాయణ అంటూ మొదలెడతాం. ఈవేళ ఇది మాకు శుభకార్యం, ప్రజలకి మీకు అశుభం కాకుండా చూసుకోండి. మీతోటే ప్రారంభం చేయండి. వచ్చి ఇక్కడి నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వాల్యూ ఉంటుందని మర్చిపోకండి. మీరు కేవలం ఒక మంత్రి కాదు, చిన్నపిల్లలు ఎంతోమంది మీ స్కూళ్ళలోకి వచ్చి చదువుకుంటున్నారు. తప్పుడు మనుషులు నడిపేటువంటి స్కూల్కి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపరు. మీరు కాదు కరెక్ట్ మాట్లాడతారని నిరూపించవలసినటువంటి అవసరం ఉంది. మీ క్రెడిబిలిటీ పెంచుకోవాలి. ఈ అవకాశాన్ని వాడుకోండి. మీ 474 కోట్లు ఏ వ్యాపారం చేసి సంపాదించారో ఒక్కసారి చెప్పండి. మీ సొసైటీ ఆస్తులు ఏంటో కూడా ప్రకటించండి. మీరు ప్రకటించకపోయినా నేను తీసుకుంటాను. మీ సొసైటీ ఆస్తులు ఏవో కూడా మీరే ప్రకటించండి. నా మాట తప్పని చెప్పండి. అరుణ్ కుమార్ చెప్పింది తప్పు, ఇది నిజం కాదు అని. నేను చెప్పిందంతా డాక్యుమెంట్ ఆధారంతో చెప్పాను. ఇందులో మీకు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చెప్పండి. నేను ఫలానా సింగపూర్లో ఫలానా వ్యాపారం చేశాను, ఇది ఎవరికి తెలియదు, సీక్రెట్ ఏజెంట్గా చేశాను కాబట్టి అది అలా వచ్చింది నాకు ఈ డబ్బని చెప్పండి. మీకు మళ్ళీ ఒక్కసారి మనవి చేస్తున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, సింగపూర్ అనేటువంటి దేశం అనేది ఏదో మనకి పూర్వం మునీశ్వర్ల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ తప్పు చేయరు. పాము కూడా వాళ్ళని చూసిందంటే వెనక్కి పోతుంది తప్ప కాటేయదు. అంత గొప్ప సిస్టమేటిక్ లైఫ్ నడుపుతారు వాళ్ళు. వాళ్ళ మాట అంటే చాలు వాక్శుద్ధి పని జరిగిపోతుంది అని మనం ఏదైతే గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ చదువుతామో ఆ లెవెల్గా ఇవ్వకండి సింగపూర్కి. సింగపూరు లోపలే దొంగతనం చేయకూడదు. స్టోవర్ట్పురంలో దొంగలు ఉండరండి. అక్కడ అసలు తలుపులు తీసి పెట్టుకున్నా ఎవడో దొంగతనం చేయడు. ఎందుకంటే వాళ్ళందరూ బయట వచ్చి దొంగతనాలు చేస్తారు. ఇక్కడ సెటిల్మెంట్ ఎందుకు పెట్టారు? దొంగతనాలు మానేయండిరా అని. సింగపూర్ కూడా బయట వచ్చి అన్ని రకమైన లుచ్చా పనులు చేశారు. అన్నీ కూడా విచారణలు అవుతున్నాయి. ఇవాళ ఎందుకు మాటి మాటికి సింగపూర్ కాబట్టి ఇంక మీరే చూసుకోక్కర్లేదు. మన డబ్బండి, మన స్టేట్ డబ్బు ఇది. సింగపూర్ స్మరణ పక్కన పెట్టి మనది ఎంతవరకు ట్రాన్స్పరెంటో అది చెప్పవలసిందిగా నారాయణ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, నా మీద పడచ్చు నాది తప్పు అని చెప్తూ అప్పుడు నన్ను మీరు తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. అసలు విషయం పక్కనెట్టి వీళ్ళు దొంగలు, వీళ్ళు దోపిడీదారులు కాబట్టి మేము కూడా దొంగలం, మేము దోపిడీదారులం, వాడు కేడీగాడు కాబట్టి నన్ను కేడీ అనడానికి లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది మిమ్మల్ని ఎవడైనా అంటాడు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదు కాముగా ఊరుకోండి. ఇన్నాళ్ళ నుంచి మాట్లాడుతాను, ఎవడన్నా సమాధానం చెప్పాడు నాకు. మీరు వచ్చి నా మీద ఎక్కడం ఏంటి? నీవే పన్ని తప్పులు పెట్టుకుని శివరామకృష్ణన్ ఇచ్చింది అడవిలో కట్టుకోమని ఇచ్చట. అసలు ఈయన చదివాడు? అసలు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అడవిలో కట్టుకోమన్నాడు శివరామకృష్ణ. అక్కడ కట్టమంటారా? ఎక్కడ కట్టారు మీరు? సైబరాబాదు నేనే పెంచాను, నేనే ఇంప్రూవ్ చేశాను, నేనే హైటెక్ సిటీ కట్టానని చెప్తున్నారు. హైటెక్ సిటీ ఏంటంటే అంతకుముందు మొత్తం రాళ్ళు రప్పలను, కొండలు, అక్కడేమి 3 పంటలు పండే ల్యాండ్ ఏం లేదు, నదులేం లేవు. అవన్నీ బద్దలు కొట్టే హైటెక్ సిటీ కట్టారు. ఎక్కడైతే ల్యాండ్ నిరుపయోగంగా ఉందో దాన్ని ఉపయోగంలో తీసుకొస్తే నువ్వు గొప్పవాడి. కానీ బ్రహ్మాండమైన ల్యాండ్ విజయవాడ గుంటూరు మధ్యన
ఆ ల్యాండ్ అంతా కూడా పంటలు ఆపేసి బంజర్లుగా మార్చేసి బీడులుగా మార్చేస్తుంటే నువ్వు ఏం గొప్పతనం అంటున్నా? నువ్వు ఎక్కడో ఎందుకు పనికిరాని చోట కట్టి చూసావు, ఎంత గొప్పగా డెవలప్ చేశానో అంటది వేరు. శివరామకృష్ణ అసలు ఎక్కడ కట్టాలో చెప్పలేదు, గవర్నమెంట్ సహకరించలేదు. ఒకటి చెప్పాడు ఆయన, ఏమనంటే అన్నీ ఒక చోట కాన్సన్ట్రేట్ చేయకండి. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అమెరికాలో పెద్ద సిటీ న్యూయార్క్, కానీ న్యూయార్క్ క్యాపిటల్ కాదు, వాషింగ్టన్ డీసీ అనే ఒక చిన్న ఊరు క్యాపిటల్. కాలిఫోర్నియా అనేది మొత్తం మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, సాఫ్ట్వేర్ హబ్ అది. పెద్ద స్టేట్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్, లాస్ వేగాస్, పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి. సాక్రమెంటో అని చెప్పి ఒక చిన్న మన కోలమూరు కొంతమూరు అంత ఉంటుంది, అది దాని క్యాపిటల్. క్యాపిటల్ అంటే అడ్మినిస్ట్రేషన్కి కావాల్సిందే. వైజాగ్లో పెట్టమన్నాడు హైకోర్టు శివరామకృష్ణ. హైకోర్టు వైజాగ్లో పెట్టండి. అసెంబ్లీ, కౌన్సిల్, సెక్రటేరియట్ ఒక చోట పెట్టండి. మిగతా సంబంధితమైనటువంటి ఎండోమెంట్స్కి సంబంధించిన ఆఫీసులు, దేవాలయాలకు సంబంధించిన ఆఫీసులు తీసుకెళ్ళి ఎక్కడో తిరుపతిలోనో శ్రీశైలంలోనో పెట్టండి. అన్నీ ఒక చోట కాన్సన్ట్రేట్ చేయకండి. చేయటం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది, ఆ ప్రాంతంలో పెరిగిపోయి స్పెక్యులేషన్ పెరిగిపోతుంది, రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ పెరిగిపోతుంది. ఈ స్పెక్యులేషన్లో దెబ్బతినేది ఎప్పుడు కూడా మిడిల్ క్లాసే దెబ్బతింటారు. డబ్బున్న వాళ్ళు దెబ్బతింటారు, మిడిల్ క్లాసే ఇందులో అట్రాక్ట్ అవుతారు, దెబ్బతింటారు. ఎంత రాశాడు క్లియర్గా ఆయన రిపోర్ట్లో. అసలు వీళ్ళు చదివితేగా రిపోర్టు, ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు రాసింది. మనకెందుకండి వ్యాపారం, కమాన్ వ్యాపారం చేయడానికి ఎక్కడ బాగుంటుంది అని 5 వ్యాపారస్తులు వేసుకుని కమిటీ వేసుకుని, ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఎక్కడా లేదు. నెట్ అంతా ఎత్తికాను నేను, నారాయణ కమిటీ రిపోర్ట్ ఎక్కడైనా ఉందా అని, ఎక్కడా లేదు. అది కూడా రాశాను ఇందులో. ఇది మీరు అందరూ మీ ఈమెయిల్ ఐడీలు ఇచ్చినట్టయితే అందరికీ ఇది మెయిల్ చేస్తాను, చదవండి. చాలా ఇది ఊరికే పేరు నాది, దీన్ని కూర్చింది నేనంతే. దీన్ని పంపింది మాత్రం ఎక్స్పర్ట్స్ అందరూ పంపించారు. దీన్ని వరుసలో పొలిటికల్ ఇది ఉంది కాబట్టి నాకు పంపి నువ్వు రిలీజ్ చేయన్నారు. దీన్ని వరుస క్రమంలో కూర్చిందే మాత్రం నేను, కానీ ఇదంతా కూడా ఆథెంటికేటెడ్, సబ్స్టాన్షియేటెడ్. ఇందులో ఒక్క ముక్క తప్పు లేదు. ఏదైనా మళ్ళీ మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. దీనికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఉండవల్లి ఓసరవెల్లి అని. సరే, దీని కొత్త కాదు, నాకు నడుస్తోంది 10 ఏళ్ళ నుంచి. లీగల్గా దీనికి చాలా ప్రొసీజర్ ఉందండి. సొసైటీలు ఉంటాయి, సొసైటీకి కంప్లైంట్ ఇస్తాం. ఈ సొసైటీ అకౌంట్లన్నీ కూడా పబ్లిక్, వాళ్ళు ఇవ్వడానికి లేదు. సొసైటీ వాళ్ళు ఇస్తారు మాకు. రిజిస్టార్ ఆఫ్ సొసైటీకి నారాయణ సొసైటీ పంపించాలంటే మొత్తం పంపాలి. తెప్పి చంద్రవంతంగా చూస్తాం. ఈయనకి ఈ డబ్బు ఈ లోపల ఈయన చెప్పాడు అనుకోండి, నేను చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళు వ్యాపారాలు చేసామయ్యా, ఆ డబ్బులు అందులో వచ్చిన డబ్బులు ఇవి అని చెప్పాడు అనుకోండి, ఓకే. నాకు తెలియదని చెప్తున్నాడు, కానీ నాకున్నటువంటి నాలెడ్జ్లో నారాయణ అన్నవాడికి ఒక్క నారాయణ తప్ప, ఆ సొసైటీ తప్ప వేరే లేవు. ఆయన ఫుల్గా డెడికేటెడ్, దాంట్లో కష్టపడ్డాడు, దాన్ని చాలా పెద్ద లెవెల్కి తీసుకొచ్చాడు. వేల కోట్ల రూపాయలు వచ్చేసేదానికి పెద్ద స్టాండర్డ్స్ తీసుకొచ్చారు. ఈ చుట్టుపక్కల ఎవరికి ఫస్ట్ క్లాస్ వచ్చినా సరే, యూనివర్సిటీ ఫస్ట్, వాడు ఏ కాలేజీకి వెళ్ళకపోయినా సరే వాడు నారాయణ కాలేజీకి వెళ్ళినట్టే లెక్క. మొన్నటి పేపర్లో వచ్చేస్తుంది, టీవీలో వచ్చేస్తుంది. అదేంటో మన అందరికీ తెలుసు. సరే, ఆయన వ్యాపార పరంగా చేసుకున్నాడో సొసైటీగా చేసుకున్నాడో ఏదో, అది ఆయనకి సంబంధించిన విషయం, దాంట్లో నేను వెళ్ళను. పబ్లిక్లోకి వచ్చి 470 కోట్లు అని చెప్పి నువ్వు డిక్లేర్ చేసావు కాబట్టి, ఈ 470 కోట్లు ఏ వ్యాపారం చేసి సంపాదించావో చెప్పవలసిన బాధ్యత ఉందా? బాధ్యత లేదు అంటే లేదని చెప్పేమనండి, తప్పేం లేదు. నేను అడిగితే ఆయన చెప్పాలని రూల్ ఏం లేదు, చెప్పేమనండి. మళ్ళీ నన్ను ఓసరవెల్లి కన్నా ఇంకా బలమైన ఏమైనా ఉంటే అవి తట్టమనండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. ఖచ్చితంగా దీన్ని నేషనల్ ఇష్యూ చేస్తాం. నేషనల్ ఇష్యూ చేసి ఈ రకంగా చేసిన వాళ్ళు ముఖ్యమైనటువంటి మంత్రివర్గాల్లో ఉండడానికి అర్హులా? ఊ అంటే అంతకే అంత మించి లేదు. ఉండవల్లి అంటే ఊ, ఓసరవెల్లి అంటే ఊ. గురు ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాసకి ఏం కుదిరితే అది అంటారు. అదే ఓసరవెల్లి అన్నదాన్ని జనరల్గా మనం దేనికి వాడతామంటే, రంగులు మార్చేది వాడిని ఓసరవెల్లి. తొండ ముదిరితే ఓసరవెల్లి అవుతుంది, ఇది అందరికీ తెలుసు. అది ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టు ఎక్కినప్పుడు గ్రీన్ అయిపోతుంది, మట్టిలో వెళ్ళినప్పుడు మట్టి రంగులోకి వచ్చేస్తుంది అని చెప్తారు, కానీ అదేం ఫ్యాక్ట్ కాదు. అది ఎప్పుడూ అనేక రంగులు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటుంది. సరే, మొత్తానికి ఓసరవెల్లి అని పిలవడం వల్ల నేనేం పెద్ద ఫీల్ అవ్వను, ఓసరవెల్లిని కూడా పెద్ద ఫీల్ అవ్వవు, ఎందుకంటే వాటికి తెలియదు కాబట్టి. ఇది సొసైటీలోంచే వెళ్ళాలి.
అందుకే ఆరోపణ చేస్తున్నాను. ఇంకో మార్గం లేదు. ఆయన జీవితం అంతా ఈ నారాయణ సొసైటీ చిన్నది పెట్టుకున్నాడు, పెద్ద లెవెల్ తీసుకొచ్చాడు, కష్టపడ్డాడు. నేనేమి ఆయన్ని ఎక్యూజ్ చేయట్లే. నారాయణ వాడు ఒక్కడే కాదు, మొత్తం మన ఇక్కడ గన్ని సుబ్బలక్ష్మి కాలేజీ, మొత్తం ఈ స్టేట్లో ఉన్నటువంటి సొసైటీల్లో బాగా సంపాదించుకున్న సొసైటీలు అన్నీ కూడా సొసైటీ డబ్బులు వాళ్ళ సొంత డబ్బుల కింద వాడేసుకుంటున్నారు. ఈ సొసైటీ కూడా వస్తుంది బయటికి. అన్ని సొసైటీ ఒకసారి స్టార్ట్ అయితే వారు మొత్తం అన్ని సొసైటీల మీద వెళ్తాం తప్ప ఈ నారాయణ నాకేమైనా శత్రువా? అన్ని సొసైటీల మీదకి వెళ్తాం. మొట్టమొదటి ఈయన మీదకి వెళ్ళడానికి ఏంటంటే ఈయన డిక్లేర్డ్ ఇది, ఈయన తప్పించుకోవడానికి లేదు. ఎమ్మెల్సీకి డిక్లేర్ చేశాడు. నారాయణ ఇప్పుడు ఆయన బాగా సంపాదించాడు, ఇప్పుడు ఆయన బాగా సంపాదించాడు, అందరికీ తెలుసు. నాకేం అభ్యంతరం లేదు. నేనేమి సంఘ సంస్కర్తను కాదు, నేను కందుకూరు వీరేశలింగం పంతుల్లో ఎవరినో కాదు. నేను పక్కా పొలిటీషియన్ని, పాలిటిక్స్లో ఉన్నాను. పాలిటిక్స్లో నా సాధ్యమైనంత నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే అది రాజమండ్రి జీన్స్. అది రాజమండ్రిలో ఉన్నటువంటి ఓల్డ్ పొలిటీషియన్స్ ఎవరు చూసుకున్నా సరే ఎవరి మీద ఒక్క రూపాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ ఏమీ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళని వదిలేయండి, ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ముందుకెళ్తే అది జెనెటిక్గా రాజమండ్రి గోదావరి రోడ్డుని పుట్టాం కాబట్టి మనకు కూడా వచ్చింది. చెప్తున్నాం, ట్రై చేస్తాం. ఎంతవరకు సక్సెస్ అవుతాం అన్నది అనేక కారణాలు ఉంటాయి. దానికి ప్రయత్నం మాత్రం మాను. నేను చెప్పిన దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోతే సమాధానం ఎలా చెప్పించాలో కూడా లీగల్గా దానికి పద్ధతులు ఉన్నాయి. కాదు ఇప్పుడు నేను ఊసర వెళ్ళిన గురు ఎక్కడ పడితే అక్కడ దూరుతాను. అలా చెట్లు ఎక్కుతాను, గుంటూరు వెళ్తాను, విజయవాడ వెళ్తాను. మళ్ళీ ఖాళీగా ఉంటే నన్ను ఎవడో 2 ఏళ్ళ నుంచి అసలు పట్టించుకున్నవాడే లేడు. ఆ ఉమామహేశ్వరరావు ఒకసారి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పి అడిగాడు. తర్వాత నుంచి అందరూ కూడా మానేశాడు. మరి గడ్డని కన్ఫర్మ్ అయిపోయాడు ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన కూడా మానేశాడు. ఈవేళ అదృష్టవశాత్తు నారాయణ గారు బయటకు వచ్చి, నారాయణ లాంటి పెద్ద మనిషి, నేను ఆయన్నే ఎక్యూజ్ చేయను. నారాయణ అన్నవాడు ఆయన రాజకీయాల్లో లేడు. రాజకీయాల్లో కొత్తగా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆయన వచ్చాడు, మంత్రి అయ్యి ఎమ్మెల్సీ అయ్యాడు. అంటే హయ్యెస్ట్ స్టేటస్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏమో వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారాలు చేశారేమో, చెప్పొచ్చుగా. తప్పేముంది వ్యాపారం చేయడం తప్ప. నేను చంద్రబాబు కలిసి చేసినటువంటి వ్యాపారంలో ఇంత లాభం వచ్చిందా, ఈ 474 కోట్లు అవే అని చెప్పాడు అనుకోండి, ఏం మాట్లాడడానికి లేదు. నాకున్న అంచనా ప్రకారం సొసైటీ సొమ్ము ఇంత సొంత సొమ్ము కింద వాడేసుకున్నాడు, తీసుకెళ్లి ఆస్తులు కొనేసుకున్నాడు. అవే వివరాలు ఇచ్చాడు, 30 పేజీల వివరాలు. అవన్నీ కలిపి ఆయన ఇచ్చిన లెక్కే 474 కోట్లు. కాదా సొసైటీ కాదని ఆయన చెప్పాడు అనుకోండి, కరెక్ట్, నేను ఒప్పుకోక తప్పదు. చెప్పానండి అది ఎలా వచ్చిందో సోర్స్ ఆయన చెప్పేస్తే. మీరందరూ నెట్ సేవీ కాబట్టి పేపర్ వేస్ట్ చేయకుండా ఒక్కసారి అలా గూగుల్లోకి వెళ్ళి నారాయణ ఎమ్మెల్సీ అని కొట్టండి, అంతే, ఇంకేం కొట్టద్దు. ఫస్ట్ 3 వచ్చేస్తుంది ప్రాపర్టీస్ డిక్లేర్. ఎందుకంటే పేపర్ వేస్ట్ చేయకూడదు, మూమెంట్ నడుపుతున్నారు ఎక్కడ. అందుకే సాధ్యమైనంత వరకు ఇది కూడా ఎందుకు తీశానంటే ప్రింటింగ్ ఇవ్వడం కోసమని 4 కాపీలు తీసి మొన్న ప్రెస్ మీట్లో ఇవ్వడం కోసం తీసిన కాపీలు. అక్కడ కూడా 20 మందికే ఇచ్చాం. నెట్ అడ్రస్, మామూలు ఈమెయిల్ అడ్రస్లు ఇచ్చిన వాళ్ళందరికీ మెయిల్లోనే పంపించాం. నారాయణాస్త్రం అంటారా? నారాయణాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం కన్నా పవర్ఫుల్. ఏమంటే అదొక్కటే కాదండి, అసలు దేనికి కూడా ఏమీ కారణాలు చెప్పడానికి ఇదంతా ఒక అయోమయ సందిగ్ధావస్థలో ఉన్నాం మనం. ఏంటో అర్థం అవ్వదు, ఏం జరుగుతుందో అర్థం అవ్వదు, ఎవరు ఏం మాడుతున్నారో అర్థం అవ్వదు. ఇప్పుడు కాదు వీటిలో అసలు ఇలా ఎప్పుడు జరగలా. నీకు మనం ఎవడన్నా సరే కుటుంబం పరిస్థితి బాగోలేదు, దెబ్బతినేసి ఉన్నాం అన్నవాడు వెంటనే ఖర్చు ఎలా తగ్గించుకోవాలి అన్న ఆలోచన చేస్తాడు ఫస్ట్. ఎవడన్నా సరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోలేదు, కష్టాల్లో ఉన్నాం, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎలా ఖర్చు తగ్గించుకోవాలన్నది. పుష్కరానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పితృదేవతలకు ఇచ్చేది అది ఏమన్నా శుభకార్యం అండి?
పుష్కరం అంటే ఏంటి? పితృదేవులకి తర్పణాలు వదలటం. ఆ తర్పణాలు వదిలేటువంటి కార్యక్రమానికి ఈ 2 పుష్కరాలకి ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అందరిళ్ళకి వెళ్ళి ఇన్విటేషన్లు ఇచ్చి రండి మా ఇంటికి మా ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే నీకు ఎవడన్నా రూపాయి ఇస్తాడా? నువ్వు 100 రూపాయలు ఇన్విటేషన్ వేసి మా వాడికి అన్నప్రాసన అంటే రండి అంటే అన్నప్రాసనకి ఏంటి ఈ 100 రూపాయలు ఇన్విటేషన్ ఏంటి? ఆకని వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్నాను గురు, ఏమన్నా డబ్బులు సర్దుతావా అంటే ఇస్తాడా ఎవడన్నా? ఎదురుకుండా అనకపోయినా నువ్వు అలా వెళ్ళిన తర్వాత అంటాడు వీడిని ఏంటి చెప్పు తీసుకొట్టాలా ఏం చేయాలి వీడిని? ఆ ఇన్విటేషన్ 100 రూపాయల అన్నప్రాసన ఫంక్షనా? దానికి వచ్చి పిలుస్తూ మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లోనా? పోతూ మా పరిస్థితి బాగోలేదు నాకు ఏమైనా సాయం చేయి, 30 సార్లు అడిగాను 35 సార్లు అడిగాను. ఎందుకు ఇస్తారు? ఓవర్గా మనం ఇలా చేసే ఇదంతా కూడా ఈ కార్యక్రమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. స్టేట్ గవర్నమెంట్ నడపడం అంటే పెద్ద గొప్పేం కదండి. ఇంట్లో మన అమ్మ ఇల్లు ఎలా అయితే నడుపుతుందో అలా నడపడమే. ఉన్న ఆదాయం అంతా ఖర్చు ఎలా పెట్టాలి? బాగా చదువుకునే కుర్రాడికి పొద్దున్నే లేచి అన్నం పెట్టేసి బట్టలు తొడిగేసి స్కూల్కి వెళ్ళి స్కూల్కి పంపిస్తుంది. స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తూ కూర్చున్న వాడికి ఒరే ఇది బెల్లం మొక్క నవ్వుతూ అలా పక్కన కూర్చోడానికి కూర్చోబెట్టి వాడికి ఏదో రామాయణం అది చెప్పండి అథవా చెడిపోతున్నాడని ఎవరికో మామకో చెప్తుంది. ఇదే మేనేజ్మెంట్, స్టేట్ మేనేజ్మెంట్. ఎక్కడెక్కడైతే మనకి రిటర్న్స్ వస్తాయో అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడైతే వేస్ట్ అనుకున్నారో అక్కడ తగ్గించేయాలి ఎక్స్పెండిచర్. అది ఎవడైతే సమర్థవంతంగా చేయగలడో వాడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అవుతాడు. ఇవాళ నువ్వు ఎక్కడెక్కడైతే ఖచ్చితంగా పుష్కరాలకి 3,000 కోట్ల రూపాయలు 2 పుష్కరాలకు ఖర్చు పెట్టారంటే ఏంటి అక్కడ వచ్చింది? ప్రజలకు పుణ్యం వచ్చింది. కానీ 3,000 కోట్లు అవసరమా? ఖర్చు పెట్టారు, చూపించుకోవాలి ఒకటి. ఓకే, ఇవన్నీ నేను పవన్ కళ్యాణ్ గారిది పూర్తిగా లైవ్ చూశాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా తన అభిప్రాయాలు వెలిబుచ్చేటువంటి పూర్తి హక్కు ఉంది. అతనికి అదృష్టం ఏంటంటే పొద్దున్న మీటింగ్ అనుకుంటే సాయంకాలానికి నిండిపోయింది హాలు, అభిమానులు ఉన్నారు. అదే ఇంకో పార్టీ వాడే పెట్టాలంటే పేమెంట్లు, బోర్డు ఖర్చులు, బస్సులు, భోజనాలు ఇవన్నీ పెట్టాలి. అతని అదృష్టం అదేం లేదు. వచ్చాడు, మాట్లాడాడు. నాకు మొత్తం దాని మీద కొత్త విషయం ఏం మాట్లాడినట్టు అనిపించలే. ఒకటి సామెత మాత్రం కొంత విచిత్రంగా చెప్పాడు. మనం దున్నపోతు మీద వాన కురిసిందంటాం, ఏనుగు మీద వాన కురిసినట్టు అన్నాడు. అంటే ఆయన ఇంకా బీజేపీని ఏనుగు కింద లెక్కేస్తున్నాడు. ఏనుగంటే చచ్చినా ఒకటే బతికినా ఒకటే అని మనకు అది కూడా సామెత ఉంది. నాకు అది ఒకటే అనుకున్నాను, ఓహో ఈయన బీజేపీని అటాక్ చేసినా ఏనుగు మీద వాన కురిసినట్టు అన్నాడంటే ఏనుగనే అన్నాడు తప్ప బీజేపీని దున్నపోతులా ఉన్నారా అని మనం కొంచెం అవమానించడానికి వాడతాం. అది వాడలేదు. చంద్రబాబు గారు చాలా కష్టపడుతున్నారని చెప్పాడు. సో ఆయన కూడా ఏమనలేదు. కాంగ్రెస్ని తిట్టాడు, లేని కాంగ్రెస్ అది. ఇక్కడ ఏముంది కాంగ్రెస్ని తిట్టడానికి? ఏమి లేదు, కాంగ్రెస్ని తిట్టాడు. ఆయన మాట వాక్శుద్ధో ఏంటో కానీ కాంగ్రెస్ని బంగాళాఖాతంలో విసరండి అని చెప్పాడు ఎలక్షన్ టైంలో. మొత్తం దేశం మొత్తం మీద విసిరారు. ఆయన చెప్పింది ఆంధ్రాలో విసరమని చెప్పినా దేశం మొత్తం మీద 40 సీట్లకు వచ్చేసింది కాంగ్రెస్. ఇంకా కాంగ్రెస్ని ఆయన అనడం అనేది అవసరం లేదు. ఆయన ప్లానింగ్ ఏంటన్నది కూడా క్లారిటీ కనబడలే నాకు. బహుశా కాకినాడ మీటింగ్లో అనౌన్స్ చేస్తారేమో. కాకినాడలో 9వ తారీఖు మీటింగ్ అన్నారుగా. ఏదైనా పవన్ కళ్యాణ్ అనే మనిషి కనుక వచ్చి ప్రజల్ని వివేకం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అతనికి జనం వస్తారు కాబట్టి. జనంలో కూడా పవన్ కళ్యాణ్కి వచ్చే జనం అంతా కూడా బిట్వీన్ 14 and 20, 14-20 ఏళ్ల మధ్యన ఉన్నటువంటి పిల్లలందరూ సినిమా చూసే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్ అంటే పరిగెత్తుకుని పరుగుల మీద వచ్చేస్తున్నారు. వాళ్ళని కనుక కరెక్ట్ లైన్లో పెట్టేటువంటి మొన్న నాకు నచ్చిన విషయం ఏంటంటే సినిమా నమ్మద్దు అన్నాడు, సినిమాల్లో జరిగేవన్నీ నిజాలు కాదన్నాడు. అలాగే నేనెంత ఉన్నాను 70 కేజీలు గట్టిగా కొడితే పడిపోతానన్నాడు. అంటే ఈ సినిమాల్లో నేను ఎలా అంటే 10 మంది పడిపోతారు, అవన్నీ నిజం కాదురా అని చెప్పాడు. బాగానే చెప్పాడు. అది ఇంకా బాగా చెప్పచ్చు కానీ బాగానే చెప్పాడు ఆయన. నాకేమి పవన్ కళ్యాణ్ మీటింగ్ వల్ల ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆ మీటింగ్ వల్ల ఆయనకి ఏం అడ్వాంటేజ్ ఉందో నాకు తెలియదు. కానీ పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా వనగూరింది ఏమీ లేదు. కాకినాడ మీటింగ్ అయితే కానీ క్లారిటీ కూడా రాదు.